అంచనాలపై పంచనామా. ఇక అంచనాలకు సంబంధించినటువంటి దాని మీద పంచనామా చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ సాయంలో చేపట్టినటువంటి నిర్మాణాలపై సర్కార్ ఫోకస్ పెడతా ఉందట. సెక్రటరియట్, ప్రగతి భవన్, పోలీస్ టవర్స్ ఖర్చుపై ఆరాట. ఇక గతంలో ఇచ్చినటువంటి అంచనాలు, నిర్మించినటువంటి నిర్మాణాలపై పూర్తిగా నిఘాను పెట్టి వాటిని ఫోకస్ పెట్టి అక్కడ నిర్మాణాల్లో జరిగినటువంటి లోటుపాట్లను బహిరంగపరచడానికి సిద్ధమవుతుందట. బీఆర్ఎస్ సాయంలో నిర్మించినటువంటి నూతన సెక్రటరియట్, పోలీస్ టవర్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్, అమర్జ్యోతి జిల్లాలో కలెక్టరేట్లు నాణ్యత నిర్మాణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత, పని పూర్తయ్యేసరికి ఎంత పెరిగింది, అందుకు గల కారణాలు ఏంటి, అనేక కోణాల్లో R&B అధికారులు నుంచి ప్రభుత్వం సమాచారం సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందట. విచ్చలవిడిగా అంచనా వ్యయాన్ని పెంచి అక్రమాలకు పాల్పడినట్టు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ముందుగా అనుకున్నటువంటి అంచనాల వ్యయంతోనే నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదు అనే కోణంలోనూ ఆరా తీస్తున్నది. అవసరాలకు తగ్గట్టుగానే అంచనాలు పెంచారా లేక అవినీతి కోసం పెంచారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ వారి నిర్ణయం తీసుకుంటున్నారట. గతంలో అనేక నిర్మాణాలు చేపట్టారు. జిల్లాలలో కొత్త కలెక్టరేట్లు, సెక్రటరియట్, పోలీసు టవర్ లాంటి అనేకమైనటువంటి నిర్మించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము వాటి అంచనాలను మళ్ళీ మొదట్లో ఉన్నటువంటి అంచనాలు కాకుండా మరింత పెంచి అంచనాలను పెంచి వ్యయాన్ని ఎందుకు పెంచింది, ఆ అవసరం ఎందుకు వచ్చింది, ముందుగా ఉన్నటువంటి అంచనాలను ఎందుకు కాదనేశారు, మళ్ళీ ఎందుకు పెంచాల్సి వచ్చినటువంటి వాటిపైన ఫోకస్ పెట్టి R&B అధికారులతో మొత్తం వివరాలు సేకరిస్తా ఉన్నారట. అటువంటి అవినీతికి పాల్పడినట్టుంటే గత ప్రభుత్వంపై చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి అంశాన్ని ప్రధానంగా చూడొచ్చు. అమరజ్యోతి జిల్లాలో కలెక్టరేట్ కన్స్ట్రక్షన్ పైన డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత, అనంతరం ఎంత పెరిగింది, ఎందుకు అవసరాలకు తగ్గట్టుగానే పెంచారా లేక ఇష్టానుసారంగానా నిర్మాణాలన్నీ ఎన్ని గణపతి రెడ్డి కన్సర్నల్లోనేనా గులాబీ లీడర్లే సబ్ కాంట్రాక్టర్లు R&B ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నటువంటి ఆ ప్రభుత్వం దాదాపు గులాబీ నేతలే సబ్ కాంట్రాక్టర్లుగా ఉండి ఈ నమూనాలను తయారు చేశారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్మాణాల్లో మొత్తం కట్టడాల్లో కూడా భారీగా కుంభకోణం జరిగింది అనేది గతంలోనే ప్రభుత్వము ఆరోపణలు చేసిన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఇప్పుడు వాటిపైన ఫోకస్ పెట్టి ఆ నిర్మాణాలపై జరిగినటువంటి అంచనాలకు సంబంధించినటువంటి వాటిపైన ఫోకస్ పెట్టిందట.